తిరస్కరించి ఉన్నారా మిమ్మల్ని ఎవరైనా? బాగా కావాల్సిన వాళ్ళు, బాగా సన్నిహితులు, నిన్నెప్పటికీ వదిలిపెట్టను, నీతోనే ఉంటాను అని చెప్పిన వాళ్ళు, బంధువులైనప్పటికీ, స్నేహితులైనప్పటికీ, దగ్గర వాళ్ళైనప్పటికీ. అటువంటి స్థితి మీకొక్కరికే కాదు, అనేక మందికి వస్తూ ఉంటుంది. కానీ మనుషులు వ్యతిరేకించిన దాన్ని బట్టి మన స్థితి మారుతుందా? మనల్ని ప్రేమించేవాళ్ళు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు. ఏ విధంగా అయితే ఒక బాబు ఆడుకుంటూ కానీ ఏదన్నా వస్తువు పగలగొట్టాడు అనుకోండి, తను భయపడి తండ్రికి దాక్కొని ఉన్నాడు ఏమన్నా చేస్తారని. ఇది అందరి జీవితాల్లో జరుగుతుంది. అమ్మ నాన్న కొడతాడేమో, నాన్న తిడతాడేమో అని చెప్పి భయపడి నేను తప్పు చేశాను అని చెప్పి. కానీ ఆ తండ్రి మాత్రం వెళ్ళి దగ్గరకు హత్తుకొని ప్రేమగా చూసుకుంటాడు. ఏం కాదులే, ఇట్స్ ఓకే అని చెప్పి. అటువంటి ప్రేమ మనకు ఎక్కడ దొరుకుతుంది? మనుష్యుల దగ్గర కాదు, దేవుని దగ్గర. దేవుడు పలికిన చక్కని మాట యోహాను సువార్త 6:37 నుంచి, తండ్రి అనుగ్రహించిన వారు నా యొద్దకు వచ్చెదరు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎప్పటికీ తిరస్కరించను. వచ్చు వారందరినీ అంటున్నాడు. ఇక్కడ దెర్ ఈస్ నో కండిషన్స్. మీరు ఈ స్థితిలో ఉన్నాడా, ఆ స్థితిలో ఉండాలా, లేకపోతే బాగా డబ్బులు ఉండాలా, లేదంటే బాగా పుణ్యము చేసి ఉండాలా అని ఏం లేదు. వితౌట్ ఎనీ కండిషన్స్, నో మ్యాటర్ వాట్, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ, ఒక్కసారి అది డిసైడ్ అయిన తర్వాత నువ్వు దేవుని మార్గంలో నడవాలని ఏమీ ఆలోచించకుండా ముందుకెళ్ళినప్పుడు దేవుడు తిరస్కరించాడు. తండ్రి ఏ విధంగా అయితే చిన్న బాలుని దగ్గరికి తీసుకున్నాడో అదేవిధంగా నిన్ను కూడా దగ్గరికి తీసుకుంటాడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఏం చేస్తున్నప్పటికీ, అయ్యో నేను తప్పు చేశాను, పాపం చేశాను, దూరంగా దేవునికి దూరం అయిపోయాను అని అనుకుంటున్నారేమో. ఏమీ ఆపలేదు. మరి పాపం చేసినప్పటికీ, మరి తప్పు చేసినప్పటికీ మీరు దేవుని దగ్గరికి వెళ్తే తండ్రి ఆయన చేతులు మరి విస్తారంగా చాపి మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటాడు. అటువంటి ప్రేమని, ఎప్పటికీ మారని ప్రేమని నేను చూపిస్తాను, నేను ఎట్టి పరిస్థితులను తిరస్కరించను అని చెప్పి ఆయన చెప్తున్న మాట. దీన్ని గుర్తు చేసుకుందాం. ఒకవేళ మన జీవితాల్లో అటువంటి విషయం ఏదన్నా ఉంటే గనక, తండ్రి ఒక కొడుకుని ఏ విధంగా అయితే సరిదిద్దుకుంటాడో ఆ విధంగా మనల్ని దేవుడు చూసుకుంటాడు. ఆయన ఎప్పటికీ తిరస్కరించని దేవుడై ఉంటున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.